హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఏ కర్రీ చేసినా పక్కన టొమాటో రసం ఉంటే హ్యాపీగా తినేయచ్చండి. మరి ఈ టొమాటో రసాన్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఒక సింపుల్ ట్రిక్తో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందు బాగా ఎర్రగా పనిన టొమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలతో పాటు కొత్తిమీర కాడల్ని కూడా వేసుకుంటే టొమాటో రసం టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ టొమాటో ప్యూరీని ఒక బౌల్లో వేసుకొని 3 గ్లాసుల నీళ్లు కూడా పోసి కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుందాము. ఇందులోనే రుచికి సరిపోయేంత ఉప్పు, కొద్దిగా పసుపు, కారం కూడా వేసుకొని చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో ఈ రసాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఈ రసాన్ని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. చూసారు కదా, టొమాటో రసం చక్కగా మరుగుతుంది. ఇలా మరుగుతున్న ఈ టొమాటో రసాన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము. మనం వేసుకున్న ఈ పచ్చిమిర్చి మెత్తగా అయినట్లయితే టొమాటో రసం ఆల్మోస్ట్ తయారైపోయినట్టేనండి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక 1 స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 మిరియాలు కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, తాలింపు కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపుని తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో రసంలో వేసేసుకుందాము. తాలింపు వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు మరిగించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే టొమాటో రసం రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసినట్టుగా కనుక మీరు ఈ విధంగా టొమాటో రసం ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియోని. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈజీగా అండ్ టేస్టీగా టొమాటో రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.